హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ఈరోజు చాలా అంశాలు ఉన్నాయి చెప్పడానికి. చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఈరోజు హైలైట్ బ్యానర్ వార్త అనమాట. మీకు గుర్తుండే ఉంటుంది, 2022 మార్చిలో ఒక 4 రోజుల వ్యవధిలో జంగారెడ్డిగూడెంలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని జంగారెడ్డిగూడెంలో 25 మంది అనుమానాస్పద స్థితిలో మరణించారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం అవన్నీ కూడా సహజ మరణాలే అని చెప్పింది. కానీ 25 ఏళ్ల యువకుడు, 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తి, 50 ఏళ్ల ఓ వ్యక్తి, ఇలా ఒకే ఊరిలో ఒకే ప్రాంతంలో పురుషులు 4-5 రోజుల వ్యవధిలో 20 మందికి పైగా చనిపోవడం సహజ మరణాలు ఎందుకు అవుద్ది? ఆ ప్రభుత్వం అది కూడా ఆలోచించాల. అప్పటి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలే. అవన్నీ సహజ మరణాలే అని తేల్చేశారంతే. కానీ అవన్నీ కల్తీ సారా, నాటు సారా, కల్తీది తాగడం వల్లనే ఆ మరణాలు జరిగాయి అని ఇప్పటి ప్రభుత్వం నిర్ధారించింది. సో ఎలా నిర్ధారించారు, వీళ్ళు ఎందుకు మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేశారంటే, దానికి సంబంధించి ఒక నివేదిక ప్రభుత్వానికి అందింది. అవి కల్తీ సారా మరణాలే, సహజ మరణాలు కాదు. జంగారెడ్డిగూడెం మృతుల శరీరాల్లో మిథైల్ ఆల్కహాల్ నమూనాలు. దర్యాప్తు సంస్థలపై నాటి వైకాపా పాలకుల ఒత్తిళ్లు. ఈ కేసుల్ని ఐపీసీ 304 క్లాజ్ 2 కిందకు మార్చి విచారించాలి. వైకాపా ప్రభుత్వ హయాంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగినవి సహజ మరణాలు కావని, మిథైల్ ఆల్కహాల్ కలిసిన సారా తాగడం వల్లనే వారంతా ప్రాణాలు కోల్పోయారని సిట్ తేల్చింది. శరీరాల్లో ప్రమాదకర మిథైల్ ఆల్కహాల్ నమూనాలు ఉన్నట్టు ఫోరెన్సిక్ నివేదికల విశ్లేషణలో స్పష్టమైనట్టు పేర్కొంది. అప్పట్లో అనుమానాస్పద మరణాలుగా నమోదైన ఈ కేసులను కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు అని చెప్పి ఐపీసీ 304 క్లాజ్ 2 సెక్షన్ కిందకు మార్చి దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. నాటుసారాలో మిథైల్ ఆల్కహాల్ కలిపితే మరణాలకు దారితీస్తుందని తెలిసే వ్యాపారులు విక్రయించారని వెల్లడించింది. వైకాపా హయాంలో ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారి వైఫల్యమూ ఉందని గుర్తించింది. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ నేతృత్వంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సహాయ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫారెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ వి ఉమామహేశ్వరరావు సభ్యులుగా ఏర్పాటైన సిట్ ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్టు తెలిసింది. ఇదిగోండి, జంగారెడ్డిగూడెంలో 2022 మార్చి 9 నుంచి 12 వరకు 25 మంది ఒకే లక్షణాలతో మృతి చెందారు. వీరంతా చనిపోవడానికి కొద్ది గంటల ముందు నాటుసారా తాగారు. కానీ ఈ మరణాలన్నీ కూడా సహజ మరణాలే అని చెప్పి అప్పటి ప్రభుత్వం ఈవెన్ అసెంబ్లీలో కూడా చెప్పారు. కానీ సరైన బ్రాండ్లు దొరక్క ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఒక నాటుసారాకే అలవాటు పడ్డారు. అక్కడ ఆ రోజు నాటుసారా తక్కువ ఖర్చుతో ఎక్కువ తయారు చేయొచ్చు అని చెప్పి మిథైల్ ఆల్కహాల్ కలిపాడు ఆ నాటుసారా తయారు చేసే వ్యక్తి. అది తాగడం వల్ల అందరూ మరణించారు. అతను వైసీపీ ముఖ్యులకు సన్నిహితుడు కావడంతో ఆ కేసుని నీరుగార్చారనమాట. సో ఇప్పుడు బయటకు వచ్చింది ఈ విషయం. వైసీపీ చూసారా, ఒక పెద్ద పాపం పండింది. ఎప్పుడైనా సరే మనం పాపం చేస్తే పాపం పండుతుంది కదా, అలా ఉండదు కదా. సో పండింది. శనగ కొనలు తుంచేందుకు సౌరకత్తెర, అన్నదాత ఆవిష్కరణలతో నిప్పింగ్ కష్టాలకు విముక్తి. శనగ పంట సాగు చేసే రైతులు సాధారణంగా నిప్పింగ్ కొనలు తుంచడం చేస్తుంటారు. మొక్క ఎత్తు పెరగకుండా పక్క కొమ్మలు అధికంగా వచ్చి దిగుబడి పెరగాలంటే ఈ ప్రక్రియ తప్పనిసరి. ఇందుకు ఎక్కువ మంది కూలీలు ఎంతో సమయం వెచ్చించాలి. ఇప్పుడు ఈ పనికి ఒక చిన్న యంత్రం పూర్తి చేస్తోంది అని ఒక కొత్త యంత్రాన్ని ఆవిష్కరించారండి. ఇది సౌరశక్తితో నడుస్తుంది. ఈ ప్యానెల్ 100 వాట్ల సామర్థ్యం గల సోలార్ ప్యానెల్తో ఇది నడుస్తుంది. సో దీన్ని తయారు చేసింది గిరీష్ అంట. కర్ణాటకలోని బీజ్పూర్ జిల్లాకు చెందిన 44 ఏళ్ల గిరీష్ అనే రైతు ఈ సోలార్ పవర్డ్ చిక్పీ నిప్పింగ్ మిషన్ని తయారు చేశారు. సో దీనివలన కూలీలకు ఎక్కువ ఖర్చు అవ్వదు అండ్ స్పీడ్గా వేగంగా కూడా పని అవుద్దని ఆయన చెప్తున్నారు. ఇక ప్రపంచ తెలుగు గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి అర్జున్ ఇరిగేసి ప్రపంచ చెస్లో మెరిశారు. ఖతర్లో జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో మహిళల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన హంపి టైటిల్ నిలబెట్టుకోవడానికి ఆఖరిదాకా పోరాడింది. సో ఇద్దరికి కూడా కంచు మూత వచ్చింది, కంచు పథకాలు వచ్చాయంట. తర్వాత ముగిసిన నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజయవాడలో జరుగుతున్న 87వ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు ముగిశాయి. 5 రోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో 28 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు రైల్వేస్, ఆర్బీఐ, కాగ్, ఎల్ఐసి, ఎఫ్సిఐ నుంచి సుమారుగా 520 మంది క్రీడాకారులు, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొన్నారు.
ఇంకా అత్యుత్తమ పాలనకు రామరాజ్యమే కొలమానమని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయోధ్య బాలరాముడిని దర్శించుకున్నారు. అత్యుత్తమ పాలనకు రామరాజ్యమే కొలమానమని అయోధ్యలో శ్రీరామ దర్శనం తనకు కొత్త శక్తిని ఇచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాముడు పాటించిన విలువలు కాలానికి అతీతంగా స్ఫూర్తినిస్తుంటాయి, సుపరిపాలనకు నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తాయని కొనియాడారు. చంద్రబాబు ఆదివారం అయోధ్యలో బాలరాముడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక, ఎన్నో వివాదాల తర్వాత ఆలయం నిర్మితమైంది, దేశ ప్రజల కల సాకారమైంది, భారత ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య రామాలయం మారింది అని వివరించారు. సో అలాగే నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత విశాఖ జిల్లా యలమంచిలి దగ్గర ఈ టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో 2 ఏసీ బోగీలు దగ్ధమయ్యాయండి. ప్రయాణికులకైతే ఏమీ కాలేదు. ఏసీ బోగీల్లో మంటలు వచ్చిన వెంటనే ప్రయాణికులు అందరూ నిద్ర మేల్కొని వెంటనే బయటకు వచ్చేశారు. దాంతో ప్రాణ నష్టం అయితే ఏమీ లేదు. ఆ 2 ఆసియా హైవేలు, అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఆ మార్గాలు వెళ్ళేది తెలుగు రాష్ట్రాల మీదుగానే. AH43, AH45, ఒకటేమో కల్కటా నుంచి ధనుష్కోటి, ఇంకోటి మధురై నుంచి ఇక్కడ వరకు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్ళే 2 జాతీయ రహదారులకు ఆసియా హైవే AHలుగా కూడా గుర్తింపు ఉందనేది మీకు తెలుసా? వివిధ దేశాల మీదుగా సరుకు రవాణా చేసేందుకు రోడ్డు మార్గంలో పలు దేశాలు చుట్టేయాలనుకుంటే పర్యాటకులు సులువుగా గుర్తించేందుకు వీలుగా ఆసియా హైవేల నెంబర్లు తోడ్పడతాయి. ఆసియా దేశాల పాటు కొన్ని ఐరోపా దేశాలు కలిపి 32 దేశాల మీదుగా రాకపోకలు సాగించేందుకు ఆసియా హైవేల రోడ్డు నెట్వర్క్ రూపొందింది. ఇది 1.40 లక్షల కిలోమీటర్ల నెట్వర్క్. కోల్కతా నుంచి భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు మీదుగా చెన్నై వరకు జాతీయ రహదారి 16 ఉంది. దీన్ని ఆసియా హైవే AH45గా పిలుస్తారు. మళ్ళీ చెన్నై నుంచి వేలూరు మీదుగా కృష్ణగిరి వరకు ఉన్న జాతీయ రహదారి 48ను కూడా AH45గా పిలుస్తారు. అంటే మొత్తంగా కోల్కతా నుంచి కృష్ణగిరి వరకు ఆసియా హైవే ఉంది. మన రాష్ట్రంలో కూడా ఎక్కువగా మనం తిరిగేది AH45 కదా. మన రాష్ట్రంలో దాదాపు చాలా జిల్లాలని చుట్టేది ఇది. సో ఇది ఆసియా గుర్తింపు ఉందని రాశారు. తర్వాత ఇది చదవండి వీలైతే, చాలా బాగుందండి. ఈయనది కేరళలో పుట్టి పెరిగారండి ఈయన. కానీ ఈయన నాన్నగారు విశాఖపట్నంలో జాబ్ నిమిత్తం వస్తే ఈయన కూడా వైజాగ్ వచ్చి కొన్నాళ్ళు ఉన్నారు. వైజాగ్లోనే చదువుకున్నారు. అప్పుడు ఆ టైంలో ఈనాడు పత్రిక చదివి అండ్ తెలుగు పత్రికలు, తెలుగు సంచికలు, తెలుగు మ్యాగజైన్లు చదివి ఆయనకు కూడా తెలుగు మీద పట్టు పెరిగి 6th క్లాస్ నుంచి తెలుగు 2వ భాషగా తీసుకొని తెలుగు సాహిత్యం మీద పట్టు సంపాదించాడు ఆయన. సో 2020 కోవిడ్ టైంలో ఆయనకున్న ఉద్యోగం ఐటీ ఉద్యోగం పోవడంతో ఇంట్లోనే కూర్చొని కథలు రాయడం మొదలుపెట్టి చివరికి ఆయన రాసిన కథలన్నీ కలిపి ఒక పుస్తకంగా ప్రచురించారు, పులస అనే పేరుతో. సో చూడండి, ఒక తెలుగు వాళ్ళే తెలుగుని పట్టించుకొని ఈ తరుణంలో కేరళలో పుట్టి పెరిగిన ఒక మలయాళీ తెలుగు సాహిత్యం మీద పట్టు పెంచుకొని తెలుగులో పుస్తకాలు రాయడం వరకు వచ్చారంటే మామూలు విషయం కాదు కదా. ఆయన పేరు హరీష్ ఆర్ మేనన్. నేటి అర్ధరాత్రి తర్వాత తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు. సో ఇవాళ నుంచి వైకుంఠ ద్వార దర్శనం. భక్తులు జాగ్రత్తగా వెళ్ళండి, డిసిప్లైన్గా ఉండండి, కంగారు పడొద్దు. ఈరోజు మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. తర్వాత నేడు జిల్లాల పునర్విభజనపై సీఎం సమీక్ష. అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మార్పులు. ఆంధ్ర కోడల్ని పీఎం లంక కుమార్తెని. గ్రామాభివృద్ధిలో రాష్ట్ర స్థాయిలో ముందుండాలి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రంలో యువత ఏఐ శిక్షణ తీసుకోవాలంటే పశ్చిమ గోదావరి జిల్లా పెదమైన లంక రావాల్సిందే అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మహిళల మద్దతుతోనే ఈ గ్రామంలో అభివృద్ధి సాధ్యమైందని, ఆంధ్ర కోడలుగా పీఎం లంక కుమార్తెగా తనను ఆదరిస్తున్నారన్నారు. ఇక అభిమానుల కోసం సినిమాలు వదిలేస్తున్నా అని చెప్పి టీవీకి అధినేత విజయ్ చెప్పారు. ఆయన సినిమాలు ఆపేస్తున్నారంట. జననాయకన్ సినిమానే ఆయన లాస్ట్ సినిమా అని చెప్పారు. ఇక పిల్లల పెంపకం బాధ్యత నుంచి తల్లి తప్పించుకోలేదు, లేకపోతే సమాజం పునాది కోల్పోతుంది. ఓ కేసు విచారణలో మద్రాసు హైకోర్టు అభిప్రాయం. ఉత్సాహంగా ఎద్దులు, గుర్రాల పరుగు పోటీలు. ఆటల్లో గెలిచాం, అంతరిక్షంలో మెరిసాం. ఈ ఏడాది ఎన్నో మైలురాళ్లు చేరుకున్నాం. 2025 చిరస్మరణీయమైన ప్రధాని మోదీ. మన్ కీ బాత్లో ఆపరేషన్ సింధూర్, మహాకుంభమేళా సహా పలు అంశాల ప్రస్తావన.
ఆమె యాచన అన్నార్థుల కోసం. మరణించేటప్పుడు వెంట ఏమీ తీసుకెళ్లేమని భావించిన ఓ 70 ఏళ్ల మహిళ సేవ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తున్నారు. ఇందుకు ఆమె యాచక వృత్తిని అనుసరించడం మరో విశేషం. తిరుపతి ప్రాంతానికి చెందిన గొర్రెల నరసింహమ్మ 42 ఏళ్ల కిందట తుని ప్రాంతానికి వలస వచ్చారు. ప్రస్తుతం పట్టణ శివారులో ఉన్న ఒక అమ్మవారి ఆలయం వద్ద చిన్న రేకుల బడ్డీలో జీవనం సాగిస్తున్నారు. అన్నదమ్ములు ఉన్నా పట్టించుకోకపోవడంతో చాలా రోజుల నుంచి ఒంటతనమే తోడైంది. 4 ఏళ్ల క్రితం వరకు యాచనకు వెళ్తూ అందరిలాగానే బతికిన ఆమె ఈ సంపాదనను ఒక అన్నదానానికే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి తనకు వస్తున్న డబ్బుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చిన్న ఆలయాల్లో అన్నదానం నిర్వహించేటప్పుడు తన వంతుగా 4 బస్తాలు బియ్యం అందిస్తున్నారంట. ఆమె యాచన చేసి ఆ డబ్బులతో అన్నదానం చేస్తున్నారు. మామూలు విషయం కాదు అలా చేయడం. మైక్రోప్లాస్టిక్స్ ఉజ్వల భవితకు గ్రీన్ సిగ్నల్స్. తెలుగు పండగకు ముస్తాబు 3 నుంచి గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు. 52 దేశాలకు చెందిన ప్రతినిధులు, తెలుగు సంఘాలకు ఆహ్వానాలు. 4న మారిషస్ అధ్యక్షుడు రాక. తెలుగువారి ఆత్మీయ పండగకు గుంటూరు ముస్తాబవుతోంది. జనవరి 3, 4, 5 తేదీల్లో 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామోజీరావు గారు లేని వెలితి కనిపిస్తుంది ఈ సభలో. సాధారణంగా రామోజీరావు గారు ఉంటే ఈ ప్రయారిటీ వేరే లెవెల్లో ఉండేది. ఇక చూపులేని వారికి ఏఐ వెలుగులు. ఎదురుగా ఉండే వ్యక్తులు వస్తువులను గుర్తించి చెబుతోంది. పత్రికలు చదివి వినిపిస్తోంది. ఫోన్లోని మెసేజ్లు వివరిస్తోంది. కేఎఫ్ఆర్సి అచల హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో కళ్లద్దాల పంపిణీ. తెలుగు రాష్ట్రాల్లోని అంధుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఏఐ సాయంతో బొలినేని సోదరులు చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మామిడూరులో ఆదివారం కేఎఫ్ఆర్సి అచల హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దృష్టి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారంట. ఇవేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కళ్లద్దాలు ఇస్తారంట అంధులకి. వాళ్ళు ఎదురుగా ఉండే వ్యక్తులు, వస్తువులు, ప్రదేశాలను గుర్తించి తెలియజేయడం, పత్రికలు చదివి వినిపించడం, ఫోన్లోని మెసేజ్లు చదివి వినిపించేలాగా ఈ కళ్లద్దాలను రూపొందించారంటండి. మంచి విషయం ఇది. సో ఇది స్మార్ట్ ఫోన్లో ఒక యాప్ ఉంటుంది, దానికి లింక్ చేస్తారేమో. వైకాపా నాటకాలను నడ్డా లేక చెంపపెట్టు భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ. ఉన్నారమ్మా మీరు, నెలకు ఒకసారి మెరుస్తుంటారు. భారత్ విశ్వగురువు కావడం ప్రపంచానికే అవసరం. కంపెనీ డేటా లీక్ చేస్తామని బెదిరిస్తున్నారు గిగా ఏఐ సీఈఓ వరుణ్. అల్లేసుకున్న ఉపాధి. నరసాపురం లేసు ఉత్పత్తులు ప్రత్యేకం. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ప్రస్తావన. నరసాపురంలో లేసు అల్లికలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. సో దీనికి నిన్న మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు. సో అన్ని ఈనాడులో అంశాలన్నీ అయిపోయినాయండి. అంత రాజకీయ ప్రాధాన్య అంశాలు అయితే ఏమీ లేవు. అలా అన్ని అంశాలను కవర్ చేసాం. సాక్షిను ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. సాక్షిలో చూస్తే పార్కుల ముసుగులో బాబు పందారం, దళితుల భూముల్లో ప్రైవేట్ దందా అని ఏపీఐఐసి నుంచి భూములు తీసుకోండి, మీకు నచ్చినట్టు అమ్ముకోండి, రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు సర్కారు మరో బంపర్ ఆఫర్ అని ఒక వార్త రాశారండి. ఎంఎస్ఎంఈ పార్కులు అంటూ 22 చోట్ల రియల్ ఎస్టేట్ సంస్థల చేతికి భూములు, ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచిన ఏపీఐఐసి. అందులో సింహభాగం భూములు దళితుల నుంచి ఏపీఐఐసి ద్వారా సేకరించినవే. పారిశ్రామిక పార్కుల కోసం నమ్మి భూములు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రైతులు ఇప్పుడు ఏపీఐఐసిని పక్కన పెట్టి అనుభవం లేని కార్పొరేట్ సంస్థలకు భూముల దారాదత్తం. పార్కుల కోసం అంటూ ఇప్పటికే 8,500 కోట్ల బ్యాంకు రుణం తీసుకున్న ఏపీఐఐసి వాటితో పనులు చేయిస్తూనే ప్రైవేట్ వ్యక్తులకు భూములు పందారం చేస్తున్నారని. సో ఏపీఐఐసిలో ఉన్న భూములను ప్రైవేటు వ్యక్తులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం ఇచ్చేస్తోంది అని ఒక వార్త రాశారు. ఇది సో దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆశలపై నీళ్లు చమలని చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే లిఫ్ట్ పాలసీ పేరుతో విశాఖలో అత్యంత విలువైన భూములు కారు చౌకగా రియల్ కంపెనీలు పరం. ఏపీఐసి పారిశ్రామిక సెజ్లు చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి. అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పటి నుంచి 2005-6 ఉన్నప్పటి నుంచి భూములు ఇస్తూ వచ్చారు పారిశ్రామికవేత్తలకు. ఉదాహరణకు మీకు మద్దిపాడులో ఉన్న గ్రోత్ సెంటర్, ఒంగోలు పక్కన మద్దిపాడులో ఉన్న గ్రోత్ సెంటర్ చూడండి, లేదా గుంటూరు దగ్గర ఉన్న ఆటోనగర్ కానీ, ఇలా ఎక్కడైనా సరే ఆటోనగర్ గ్రోత్ సెంటర్స్ చూడండి. అందులో ఈవెన్ ఏలూరులో కూడా ఆశ్రమ హాస్పిటల్ ఎదురుగా ఒకటి ఆటోనగర్ ఉంటుంది. సో అక్కడ ఖాళీ స్థలాలు చాలా ఉంటాయి. ఒక 100 ఉంటే స్థలాలు, అక్కడ 100 ప్లాట్లు ఉంటాయి. ఒక 10 లేదా 20 మాత్రమే పరిశ్రమలు చిన్న పెద్ద ఇవి ఉంటాయి. మిగిలినవన్నీ కూడా ఖాళీగా ఉంటాయి. ఎందుకు అన్నీ ఖాళీగా ఉంటాయి?
వాళ్ళు ఏంటంటే పరిశ్రమలు పెడతామని చెప్పి భూములు తీసుకొని అలా వదిలేస్తారు. వాటిని ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవట్లేదు. అవి అలాగా నిరుపయోగంగా ఉంటున్నాయి. అటువంటి వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఇలా ఇవ్వాలని చూస్తోంది. సో ఇది తప్ప ఒప్ప అనేది మనం ఒకసారి డీప్గా స్టడీ చేయాలి ఈ అంశాన్ని. చూద్దాం, ఎందుకంటే సాక్షిలో రాసినవన్నీ మనం నమ్మలేం కదా. ఇక రెడ్ బుక్ అరాచకం, పోలీస్ పైశాచకం అని ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు, సిపిఎం నేత అప్పలరాజుపై పీడీ యాక్ట్, అక్రమంగా పీడీ యాక్టు, మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు చేసిన వారికి వేధింపులు, 3rd డిగ్రీ ప్రయోగిస్తూ పోలీస్ మార్క్ బరితెగింపు, రప్పారప్ప అనడమే నేరమా, అరెస్టు చేసి నడిబజారులో నడిపిస్తూ కొడతారా, చట్టాన్ని పోలీసుల చేతుల్లోకి తీసుకోవడం సరైనదేనా, దిగజారుతున్న వ్యవస్థలకు ఇది సంకేతం, ఇలా చేస్తే న్యాయం బతుకుతుందా, చంద్రబాబు బాలకృష్ణ ఫ్లెక్సీలకు గతంలో పచ్చమూకలు చేసిందేంటి, పొట్టేళ్ల తలలు ఫ్లెక్సీలకు దండలు చేయలేదా, శాంతి భద్రతలు గాలికి వదిలేసిన పోలీస్ శాఖ, దేశంలో అట్టడుగున ఏపీ పోలీస్ అని చెప్పి ఒక వార్త రాశారు. సో ఇక రప్పారప్ప అనడమే తప్ప అని దాన్ని సమర్థిస్తున్నారు. రప్పారప్ప అనడం తప్ప ఒప్ప అనేది సింపుల్గా చెప్తాను. రప్పారప్ప అనేది ఒక సినిమాలో హీరో విలన్కి ఇచ్చిన వార్నింగ్. అది సినిమాల వరకు అంటే బాగుంటుంది, బయట ఏదో 1-2 సార్లు అంటే బాగుంటుంది. అదే ఏదో పెద్ద నినాదంలాగా, ఇది లాల్ సలాం లాంటి నినాదంలాగా, లేదా సలాం లేకుం లాంటి వందనం నమస్కారం లాగా, లేదా ఎదురుగా వచ్చే వాళ్ళకి నమస్తే అని పలకరింపులాగా రప్పారప్ప అని అంత నినాదంగా అంత విధానంగా తీసుకువెళ్తే అది ఖచ్చితంగా తప్పే. ఏదో 1-2 సార్లు సరదాగా వాడారంటే ఓకే. దాన్నే పదే పదే వాడుతున్నారంటే మీరు ఎవరిని రప్పారప్ప చేస్తారా? అధికారంలోకి వచ్చాక ప్రజలను చేస్తారా, మీ రాజకీయ ప్రత్యర్థులను చేస్తారా? అది ఎవరి కామన్ సెన్స్ వాళ్ళకు ఉండాలి, దాన్ని ఆపేయాలి. ఇక పోలీస్ స్టేషన్లో మహిళ అంటండి, పోలీసులు వేధింపులు తాళలేక ఆర్యవైశ్య మహిళ కోడూరు జ్యోతి పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్లో చేశారు. టీడీపీ నేతల ఆదేశాలతో పోలీసులు తరచూ స్టేషన్కు పిలిచి బెదిరిస్తున్నారంటూ చాకుతో చైనారాలు కోసుకుంది. అయోధ్యరాముని దర్శించుకుంది చంద్రబాబు. నేడు మంత్రివర్గ సమావేశం. విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యం, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. బ్యాలెన్స్ లేకుంటే పడతారు. క్యాలెండర్ మారుతోంది, కొత్త ఏడాది వస్తుంది, మరి ఇన్వెస్ట్మెంట్ల సంగతి ఏంటి, మన పోర్ట్ఫోలియో ఎలా ఉండాలి, ఇందులో ఎంత ఇన్వెస్ట్ చేయాలి. ఇక పునర్విభజనలో రాజకీయ కుతంత్రం, వాగ్గేయకారుడు అన్నమయ్య గౌరవానికి చరమగీతం లేదు, మీరు రెచ్చగొట్టక్కర్లా, అన్నమయ్య పేరు అలాగే ఉంటుంది. ఆ జిల్లా ఉండకపోయినా పేరు అలాగే ఉంటుంది, మీరు భయపడొద్దు. చరిత్రలో తొలిసారి ఒక జిల్లా రద్దు దిశగా అడుగులు, ఓ విధానం హేతుబద్ధత లేకుండానే అన్నమయ్య జిల్లా రద్దు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ చిన్నాభిన్నమే పునర్విభజన లక్ష్యం. జిల్లాలో స్వరూపాన్ని అస్తవ్యస్తంగా మారుస్తున్న చంద్రబాబు. లేదు, అక్కడ ఆ జిల్లాను ఏం చేస్తున్నారంటే అన్నమయ్య పేరే ఉంటుంది. సో ఆ విషయంలో ఈరోజు క్లారిటీ వస్తుంది, మీరు కంగారు పడి ఏడవక్కర్లా. ఇక బంగ్లాచర్లో వికాని వేదన. 75 రోజులుగా జైల్లో మగ్గిపోతున్న 9 మంది విజయనగరం జిల్లా మత్స్యకారులు తమ వారు ఎప్పుడు వస్తారోనని కుటుంబీకుల ఆందోళన. విడిపించేందుకు చొరవ చూపని రాష్ట్ర ప్రభుత్వం. గతంలో పాక్ చెర నుంచి 22 మందిని విడిపించిన అప్పటి సీఎం వైఎస్ జగన్. నిజమేనండి, విజయనగరం మత్స్యకారులు బంగ్లాదేశ్లో ఉంటే ఎందుకని ప్రభుత్వం పట్టించుకోవట్లా? రతన్ టాటా అందరికీ స్ఫూర్తి, వైఎస్ జగన్ ఇవ్వాలి. మౌలానా మఫ్తీ మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం. దావోస్ పర్యటనకు 4 ఐఏఎస్లు. ఆ 4 కేసుల్లో డాక్యుమెంట్లు ఇప్పించండి. డాక్యుమెంట్లు ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టుకు ఆదేశాలు ఇవ్వండి. చంద్రబాబు కుంభకోణాలపై సిఐడి కేసుల్లో డాక్యుమెంట్ల కోసం హైకోర్టులో పిటిషన్లు. ఓకే, నారావారి న్యాయం ఇది. కేసు నమోదైన సిఐకు విచారణ పూర్తి కాకుండానే పోస్టింగ్. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సహకరించినందుకు బహుమతి. హైకోర్టు ఉద్యోగిని చావగొట్టిన సిఐ యార్లగడ్డ శ్రీనివాసరావుకు విచారణ పూర్తి కాకుండానే నారావారి సర్కారు బహుమతి ఇచ్చింది. మార్టూరు సిఐగా ఆయనకు పోస్టింగ్ కట్టబెట్టింది. గతంలో మంగళగిరి రూరల్ సిఐగా పనిచేసిన యార్లగడ్డ శ్రీనివాసరావు హైకోర్టు న్యాయమూర్తికి చెందిన కారు డ్రైవర్పై దాడి చేశారు. ఆ సిఐపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. హైకోర్టు ఆదేశంతో సిఐపై కేసు నమోదైంది. దీంతో సిఐ శ్రీనివాసరావును అధికారులు సస్పెండ్ చేశారు. ఇప్పుడు అదే సిఐకి గుట్టుచప్పుడు కాకుండా బాబు సర్కారు అత్యంత కీలకమైన బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్ స్టేషన్ సిఐగా నియమించింది. దీనిపై పోలీసు హైకోర్టు వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోందంట. సో అదొకటి రాశారు. సో ఇవి సాక్షిలో వచ్చిన కీలకమైన అంశాలండి. ఆంధ్రజ్యోతికి వెళ్తున్నా. ఆంధ్రజ్యోతిలో చూస్తే కార్మికులతో అమరావతి కలకల అని, అమరావతి పనులు జోరుగా జరుగుతున్నాయి, వందలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు అని రాశారు. జాతరను తలపిస్తున్న రాజధాని గ్రామాలు.
ప్రధాన రహదారులు కూడళ్లలో సందడి, ఆదివారం షాపింగ్కు వేల మంది రాక, త్వరలో 3 రెట్లు పెరగనున్న కార్మికులు, ప్రస్తుతం వివిధ పనుల్లో 13,000 మంది, జనవరిలో మరో 30,000 మంది రాక, వైసీపీ హయాం నాటి నిశ్శబ్దానికి తెర. సో ఒకసారి చూద్దాం, ఈ జనవరి ఫస్ట్ వీక్లో మన రాజధాని పనులు ఒకసారి పరిశీలించి ఒక స్పెషల్ వీడియో చేద్దాం. తర్వాత మన మధ్యమే తాగుతున్నారు, కూటమి ప్రభుత్వ చర్యలతో ఎన్డీపీఎల్కు స్వస్తి. ఎన్టీఆర్ జిల్లాలో 93% తగ్గిన పొరుగు మద్యం, 74% చేరిన పాపులర్ బ్రాండ్ల అమ్మకాలు, ఎన్డీపీఎల్ నియంత్రణలో పెరిగిన ఆదాయం. గతంలో షాపుల్లో నాసిరకం జే బ్రాండ్ల విక్రయం, పొరుగు మద్యంతో వైసీపీ నేతలకు కాసుల పంట. ప్రస్తుతం అందుబాటులోకి 87 పాపులర్ బ్రాండ్లు, ధరలు తగ్గడంతో ఏపీ మద్యానికే ప్రాధాన్యం. సో నిజమే, గతంలో మన రాష్ట్రంలో తెలంగాణ నుంచో లేదో ఒడిశా నుంచో లేదో తమిళనాడు బార్డర్ నుంచో తెచ్చుకునే మద్యం తాగేవాళ్ళు. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో వాళ్ళు మన మద్యాన్ని తీసుకెళ్తున్నారంట, మనదే కాస్త బాగుంది అని. అందులోకి ధరలు కూడా వాటితో పోలిస్తే మనయే బాగున్నాయి అని చెప్పి అంటున్నారు. సో ఈ మద్యానికి సంబంధించి ఇది రాశారు, మన మద్యమే తాగుతున్నారు, పొరుగు మద్యం ఆగింది అని. ఇదిగోండి, మదనపల్లెకు బదులు అన్నమయ్య, ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లా పేరు కొనసాగింపు, స్వరూపంలో భారీ మార్పు. సో సాక్షిలో బెంగ పెట్టుకున్నారు కదా, అన్నమయ్య పేరు తీసేస్తున్నారని. ఆ పేరు ఉంటుంది, రాయచోటు బదులు మదనపల్లి కేంద్రంగా జిల్లా, కడపలోకి రాజంపేట, తిరుపతిలోకి రైల్వే కోడూరు. మొత్తం జిల్లాల సంఖ్య 29 నుంచి 28కి పరిమితం. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు. మదనపల్లె జిల్లాగా ఉండదు, ఇది అన్నమయ్యలోకి, నెల్లూరులోకి గూడూరు, కోట, చిలుకూరు మండలాలు, రాపూరు, సైదాపురం, కలువాయి కూడా, తిరుపతిలోనే వాకాడు, చిట్టమూరు మండలాలు, మార్కాపురంలోనే పొదిలి, ప్రకాశంలోనే దొనకొండ, కురిచేడు. సీఎం సమీక్షలో కీలక నిర్ణయాలు. సో ఈ జిల్లాల పునర్విభజన సెన్సిటివ్ అంశం అయిపోతుంది. ఇది మార్చే కొద్దీ ఇంకా కొత్త డిమాండ్లు తెర మీదకి వస్తున్నాయి. సో ఈరోజు క్యాబినెట్ భేటీ ఉంది, ఈరోజు కొన్ని కీలకమైన అంశాలను ఫైనల్ చేస్తారనమాట జిల్లాల విభజనకు సంబంధించి. తర్వాత చిన్నారుల చేతిలో డిజిటల్ బాంబ్, పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ బానిసత్వం. ప్రతి 2 పిల్లల్లో ఒకరు స్మార్ట్ ఫోన్ వ్యసన పొరలే. లోకల్ సర్కిల్స్ సర్వే సంస్థ 49% మంది పిల్లలు రోజుకు 3 గంటల పాటు ఫోన్తోనే. ఇదండి, పిల్లలకు ఫోన్లు ఇవ్వద్దని చాలా సందర్భాల్లో అనేక అధ్యయనాలు బయటకు వచ్చాయి. నేను కూడా అవకాశం ఉన్న ప్రతిసారి చెప్తున్నాను, స్మార్ట్ ఫోన్లు పిల్లలకి ఇవ్వకూడదు. తల్లిదండ్రులు కొన్ని విషయాల్లో పిల్లల దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. మన పిల్లలే కదా, పర్లేదులే, వాళ్ళేమి తప్పు చేయరు కదా, వాళ్ళేమి పిచ్చి చూడరు కదా అనుకోవద్దు, కాసేపు ఆడుకుంటారు కదా అనుకోవద్దు. స్మార్ట్ ఫోన్లు పిల్లలకి ఇవ్వద్దు, చాలా ఎఫెక్ట్ ఉంటుంది, చాలా దుష్పరిణామాలు ఉంటాయి. అవన్నీ మనం ఇప్పుడే ఊహించలేము, ఇప్పుడే చెప్పలేము. కొన్ని విషయాల్లో తల్లిదండ్రులు పిల్లల దగ్గర మొండిగా ఉండాలి, గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి. ఇక మరో సంచలనమైన అంశాన్ని మనం చూడొచ్చు, పాదం ఇచ్చిన చెవి. ఫ్యాక్టరీ ప్రమాదంలో ఒక మహిళకు చెవి తెగిపడింది. సో ఆ చెవి జీవం ఉండాలంటే అది ఎక్కడో దగ్గర అతికించాలి కాబట్టి పాదంపై అతికించారు. అప్పుడు పొట్ట భాగంలో ఉన్న చర్మం తీసి పాదం దగ్గర గ్రాఫ్టింగ్ చేసి అతికించారు. సో అన్నీ సర్దుకున్నాక ఆమె మొత్తం కోలుకున్న తర్వాత ఆ చెవి పాదం నుంచి తీసి మళ్ళీ యథాస్థితిలో అమర్చారనమాట. చైనాలో ఈ ఘటన జరిగింది. తెగిన చెవి పాదంపై అమెరికా, చెవిని అతికించిన తర్వాత మహిళ. ఇక్కడ ఉన్న చెవిని మళ్ళీ తీసేసి ఇక్కడ అతికించారు యాజ్ యూజువల్. అంటే చెవి తెగిపడిపోయిన తర్వాత దాని లక్షణాలు కోల్పోద్ది. ఆ లక్షణాలు కోల్పోకుండా ఉండాలంటే అది జీవంగా ఉండాలి, సజీవంగా ఉండాలి. సజీవంగా ఉండాలంటే శరీరంలో ఏదో ఒక పార్ట్లో దాన్ని అతికించాలి, దానికి సర్క్యులేషన్స్ జరగాలి. సో అలా పెట్టారనమాట. ఇది వైద్య చరిత్రలో ఇదొక కొత్త వింత ఘటన. పూర్వోదయ నిధులతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు 4,100 కోట్లతో అంచనాలు సిద్ధం, వివిధ డెల్టా కాలువల అభివృద్ధి కూడా. లైక్ చేస్తున్నారా అందరూ? మీరందరూ కూడా లైక్ చేయాలి, ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి అండ్ షేర్ చేయాలి. మీ మిత్రులందరికీ షేర్ చేసి మన ఛానల్ గురించి చెప్పాలి. నిన్న ఒక వీడియో చేసాం. ఇప్పుడు నాన్ వెజ్ చేసిన కాంట్రవర్సీ ఎంతమంది చూశారు? నాన్ వెజ్ ఉన్నాడు కదా ప్రపంచ యాత్రికుడు, ఆయన ఒక రీల్ పోస్ట్ చేశాడు. గరికపాటి నరసింహారావు గారిని దారుణమైన బూతులు తిట్టాడు అండ్ హీరో శివాజీని బండబూతులు తిట్టాడు. తిట్టి పచ్చిగా బోల్డ్గా ఒక వీడియో చేశాడు. నిజానికి అతని ఇంటెన్షన్ ఏంటంటే మహిళలు పురుషులు సమానంగా ఉండాలి, ఎవరైనా సరే న్యూడ్గా తిరిగే స్వాతంత్రత ఉండాలి, ఆ స్వేచ్ఛ ఉండాలి అని అంటాడు. సో దాని మీద నేను క్లియర్ కట్గా అసలు ఆయన అభిప్రాయం ఏంటి, అది తప్ప ఒప్ప అనేది చాలా క్లియర్గా నేను ఒక వీడియో చేశాను. నా అన్వేష్ నోటి ద్వారా బట్టలు వేసుకోవాలా వద్దా అనేది కొన్ని ప్రాక్టికల్ నిజాలతో నేను ఈ వీడియో చేశాను. 17 నిమిషాలు ఉంటుంది వీడియో, మొత్తం చూడండి. కింద కామెంట్లు కూడా 100%, 100కి 100 కామెంట్లు. అంటే దానికి దాదాపుగా
450 కామెంట్లు వస్తే 450 కామెంట్లు పాజిటివ్గానే వచ్చాయి. అండ్ అంటే నేను కూడా చాలా సెన్సిటివ్గా, చాలా బ్యాలెన్స్గా, చాలా జాగ్రత్తగా చెప్పాను. సో ఈ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అంటే షేర్ చేయండి. ఇటువంటి కీలకమైన అంశాలన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయన్నమాట. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేరాల కట్టడిలో మోదం ఖేదం, రాష్ట్రంలో దాడులు, కిడ్నాప్లు తగ్గుదల, దొంగతనాలు, మోసాలు పెరుగుదల, గంజాయి కేసులు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువే, సోషల్ సైకోలు కట్టడి, ఇతర సైకోలకు రోడ్డుపై కౌన్సిలింగ్, నేరాల నియంత్రణలో డ్రోన్లు, గంజాయి కట్టడి, పంజాబ్ చైతన్యం, ప్రజా చైతన్యం, సైబర్ నేరాల్లో కేసులే కట్టడం లేదని ఆరోపణ. నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం. ఓకే, పాదం చిన్న చెవి. ఈ ఏడాది భారత్కు గర్వకారణం. ఆపరేషన్ సింధూర్ నుంచి ప్రపంచ కప్ వరకు 2025లో ఎన్నో మైలురాళ్ళు. 50 ఏళ్ల నిరసనలపై అధ్యయనం, ఉద్యమాలకు కారణాలు, ఆర్థిక అంశాలు, డిమాండ్లు, తెర వెనుక సూత్రధారులు, తుది ఫలితంపై సమగ్ర విశ్లేషణ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు. బెంగళూరులో నిషేధ మాదక ద్రవ్యాలకు సంబంధించి గొడవలే ఉన్నాయంట. మహారాష్ట్ర పోలీసులు మెరుపుదాడి, 55.88 కోట్ల విలువైన పట్టివేత. సరే, ఇవి పక్కన పెడితే ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రభలో జీఎస్టీ మీద వీళ్ళు వరుసపెట్టి వార్తలు రాస్తూనే ఉన్నారండి. ఆంధ్రజ్యోతి కథనాల ఎఫెక్ట్ అంట, జీఎస్టీ ఎగవేత మీద ఇంటెలిజెన్స్ ఆరా తీసిందంటండి. వెబ్సైట్లో నిబంధనలు మార్పులు చేస్తున్నారంట. చిత్తూరు జిల్లాలో ఆగని అక్రమాలు, భారత్ తిరగలేదు, కొత్త జిల్లాలకు వేలాయి, నేడు క్యాబినెట్లో తుది నిర్ణయం. ఇది విజయోత్సవ సంవత్సరం. ఓకే, అది లక్ష్మీ కళ, లేస్ అల్లికల గురించి అన్ని పత్రికల్లో రాశారు. ఇక బీజేపీ సారథిగా నితిన్ నవీన్, సంక్రాంతి తర్వాత కమల దళపతి ఎంపిక, యువ నాయకత్వం పార్టీ అడుగులు, మొదట వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం, అధిష్టానం నుంచి పూర్తి మద్దతు, మరో తరం నాయకత్వంపై కమలం దృష్టి, పార్టీ మరింత బలోపేతం దిశగా వ్యూహాలు. ఓకే, తర్వాత ఏఐ స్కిల్స్కు పట్టం, అవకాశాలను అందిపుచ్చుకోండి, విద్యార్థులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సూచన. సినిమాలకు గుడ్ బై, జననాయకన్ నా చివరి సినిమా, ఇక పూర్తి సమయం రాజకీయాలకే. రాజకీయాల్లోకి వెళ్ళండి, గెలిస్తే కొనసాగండి. రాజకీయాల్లో ఓడిపోయారు అనుకో, ఒక 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి సినిమాలు చేసుకోండి. అనవసరంగా వెళ్ళి తప్పు చేశానని చెప్పండి. అలవాటేగా సినిమా హీరోలకి, మీరు అదే చేయండి. హైదరాబాద్లో మళ్ళీ నిషేధ మాదక ద్రవ్యాలు కలగడం, న్యూ ఇయర్ వేడుకల్లో మాదక ద్రవ్యాల వాడకం, కొండాపూర్లోని క్విక్ ఎరీనా పబ్పై ఈగల టీం దాడి, 8 మందికి పాజిటివ్. ఇక అప్పర్ భద్ర మనకు దెబ్బ, కృష్ణా నీరు దారి మళ్లించేలా కర్ణాటకేతలు, శరవేగంగా ప్రాజెక్టు నిర్మాణం. సింధూర్ వేళ బంకర్లో దాక్కోమన్నారు నిర్ధారించిన పాకిస్తాన్ అధ్యక్షుడు జర్దారి, కానీ అందుకు తిరస్కరించినట్టు వెల్లడి. ఓకే, ఇవి ఆంధ్రప్రభ అంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఆల్మోస్ట్ అన్ని అంశాలు కవర్ చేసుకున్నాం. లైక్ చేయండి. అండ్ మన మ్యాగజైన్ ఆల్మోస్ట్ రెడీ అయింది, కంటెంట్ అంతా రెడీ అయింది. ఎగ్జాక్ట్ డేటు అంటే విజయవాడలో మీటప్ ఉంటుంది. విజయవాడ మీటప్లోనే మ్యాగజైన్ ఆవిష్కరణ ఉంటుంది. సో విజయవాడ మీటప్కి ఎవరైనా రావచ్చు, ఏ జిల్లా నుంచి ఏ ప్రాంతం నుంచి అయినా రావచ్చు. ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు పెడతాము అనేది మీకు పక్క వివరాలన్నీ కూడా నేను తెలియజేస్తాను. సో మీటప్కి రావాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, విజయవాడ మీటప్కి రావాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీటప్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 7207071231 నెంబర్కి 7207071231 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఈ మీటప్ గ్రూప్లో జాయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.